హాయ్ గైస్, అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి అందరికీ స్పెషలే, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకు చాలా స్పెషల్. ఎందుకంటే దేశంలో ఎక్కడున్నా కూడా ఏ చోటు ఉన్నా ఖచ్చితంగా ఈ సంక్రాంతికి వాళ్ళ సొంతూరుకి వెళ్ళాలి. సో అందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్ నుంచి మార్నింగే వచ్చాను నేను. రేపు పండుగ, ఈ రోజే ఎందుకు చేసామంటే ఇంత పెద్ద ముగ్గేయాలంటే ఖచ్చితంగా మనకు 5 to 6 hours కంపల్సరీ పడుతుంది. సో మార్నింగ్ అలా వేసుకుంటూ ఉన్నామంటే మార్నింగ్ లేచి మనకి టైం సరిపోదు. సో అందుకోసమే మేము ఎప్పుడు నైటే ప్లాన్ చేసుకుంటాం. షిఫ్ట్ అయ్యాక ఇది సెకండ్ సంక్రాంతి. ఫస్ట్ సంక్రాంతి ఆల్రెడీ సెలబ్రేట్ చేసాం, మీకు ఆ వీడియో పక్కన కనిపిస్తుంది కదా. సో ఆసారి కూడా పర్లేదు, బాగానే చేసాం. మేము అప్పుడే అనుకున్నాం ఖచ్చితంగా 3 years సంక్రాంతి సంబరాలు బాగా ఘనంగా పెద్ద ముగ్గు వేసుకున్నాము. సో అది చూసాం కాబట్టి దానికి ఆల్రెడీ మనకు ఒక టైమింగ్ తెలుసు, అంటే ఎంత పడుతుందని చెప్పేసి. సో అందుకోసమే మేము అర్లీగానే 5కే స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ 11 అయిందండి అయిపోతాలకి. సో 6 hours కంప్లీట్ అవ్వడానికి మాకు టైం తీసుకుంది. ఆల్మోస్ట్ ఒక 800 ఖర్చు అయింది. లాస్ట్ ఇయర్ అయితే 600 కంప్లీట్ అయింది. సో దానికి తగ్గట్టే మేము ప్లాన్ చేసుకున్నాం, అంటే అంతే అయిపోతుందిలే అని చెప్పేసి. బట్ కాకపోతే కలర్స్ కొద్దిగా తక్కువ వచ్చాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, గమనిస్తే అక్కడ మధ్యలో కొద్దిగా డార్క్ ఎక్కువ ఉంటుంది. సో మేము ఆ కలర్ మాత్రమే ప్లాన్ చేసుకున్నాం ఎండింగ్ కూడా. బట్ ఎప్పుడైతే కలర్స్ తక్కువ వచ్చాయో మేము ఆల్రెడీ 8:39 అయింది టైం. సో ఆ టైంలో మాకు దగ్గరలో ఉన్న టౌన్కి వెళ్ళి తీసుకురావాలంటే ఈ చలికాలంలో సో కుదరదు కదా. అండ్ మెయిన్ ఉంటాయి లేదు కానీ క్లారిటీ లేదు. సో అందుకోసమే ఊర్లో ఉంటే ట్రై చేద్దామని చెప్పేసి ఊర్లోనే తీసుకున్నాము. కొద్దిగా ఎగ్జాక్ట్గా కుదరలేదు, ఆ కలర్స్ అయితే దొరకలేదు. బట్ వేరే ఆప్షన్ లేక మేము అక్కడే తీసుకున్నాం. సో టోటల్ 740 రూపీస్ అయిందండి ఈ ముగ్గు వేయడానికి. మీరు ఎండింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది, కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంది. బట్ కాకపోతే ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయినాక మనకు ఫైనల్ ఎండింగ్ చూసాక ఓకే పర్లేదు, బాగానే ఉంది, నో ప్రాబ్లం అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది? మీరు ఈ వీడియోలో కంపల్సరీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తారన్నమాట, అంటే ఈ ప్రాసెస్ ఎలా ఉందన్నది. సో మిస్ అవ్వద్దండి, ఎండింగ్ వరకు చూసాక ట్రై చేయండి. అండ్ ఈ సంక్రాంతి సంబరాల వీడియోలో ఇదే కాదు, మొత్తం మా ఫ్యామిలీ మొత్తం ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది. ఖచ్చితంగా మీరు మిస్ కాకుండా చూడండి. వన్స్ అగైన్ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీరు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చిన్నపాటి థ్యాంక్ యూ. సంక్రాంతి అంటేనే పిండి వంటలకు ప్రత్యేకమైంది, అందులో మా రాయలసీమ వాళ్ళు మరీను. సో మేము కూడా దానికి ఎక్సెప్షన్ కాదు. మెయిన్లీ చాలా రకాల పిండి కలిపి చేసే సలివిండి బాగా ఫేమస్, అండ్ రొట్టెలు కూడా. ఇవి పక్కా మా సైడ్ ఏ ఇంటికి వెళ్ళినా ఉంటాయి ఈ సంక్రాంతి పండుగ టైంలో. అండ్ మాకు ముఖ్యంగా ఈ సంక్రాంతి చాలా స్పెషల్, ఎందుకంటే మీకు తెలుసుగా మా అన్నకి ఈ మధ్య పెళ్లి జరిగింది. సో కొత్త చుట్టాలు కూడా యాడ్ అయ్యారు. వాళ్ళది కర్ణాటక. నార్మల్గా సంక్రాంతికి అల్లుళ్ళు మామ వాళ్ళ ఇంటికి వెళ్తుంటారు కదా. బట్ ఇక్కడ డిఫరెంట్, వాళ్ళనే ఇక్కడికి ఇన్వైట్ చేస్తాం. ఎందుకంటే ఆ సైడ్ సంక్రాంతి పండుగ అంత గొప్పగా చేసుకోరు. సో అందుకే వాళ్ళనే ఇక్కడికి రమ్మన్నాం. సో మా వదిన వాళ్ళ ఫ్యామిలీ ఈ సంక్రాంతి మాతో పాటు మా ఊళ్ళోనే జరుపుకోవడం జరిగింది. అందుకే మాకు ఈ సంక్రాంతి చాలా స్పెషల్. గాయస్, నేను ముందే చెప్తున్నాను, నా వాయిస్ బాగాలేదు, ఎందుకంటే కోల్డ్ కాఫ్ ఉండడం వల్ల. నేను చాలా వెయిట్ చేశాను, అంటే కొద్దిగా నయమయ్యాకే చేద్దామని. బట్ చాలా లేట్ అయిపోతుంది. సో తప్పలేదు ఇంకా. సో కొద్దిగా ఓపికగా వినండి, నా వాయిస్ని భరించండి. అనుకోకుండా ఈ సంక్రాంతి పండుగకు మా పిన్ని మా చిన్న కూడా యాడ్ అయ్యారు. వాళ్ళు అసలు అనుకోలేదు వాళ్ళు కూడా ఇందులో యాడ్ అవుతారని. మా అత్త కొడుకు గోపి కూడా వచ్చాడు భోగి రోజు. సంక్రాంతి పండుగను 3 రోజుల పాటు చేసుకుంటారు. అందులో మొదటి రోజు భోగి. ఈ భోగి రోజు ఇంటి ముందు మంట వేసి అందులో మా ఇళ్లలో ఉన్న పాత వస్తువులను కాల్చడం జరుగుతుంది. ఇది మార్నింగ్ టైంలో చేస్తారు, బట్ మాకు మార్నింగ్ చేయడానికి కుదరలేదు, అందుకే ఈవినింగ్ చేసాం. దీనికి మా అల్లుళ్ళు క్రాంతి, తమన్ అండ్ మా తమ్ముడు లక్కీ చాలా కష్టపడ్డారు. అండ్ నేను కూడా అనుకో, ఇందులో మా ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అయ్యారు, ఇంక్లూడింగ్ మా మామ వాళ్ళు కూడా. ఈ మధ్య ఇలాంటి మంట ఎక్కడ చూసినా తారక్ అన్న దేవర్లో చేసిన తాండవ సీనే గుర్తొస్తుంది. సో మా వాళ్ళు కూడా ఏదో ట్రై చేశారు ఆ టైంలో.
సో మొదటి రోజు అలా ఆ ఫైర్లో అయిపోయింది. నెక్స్ట్ డే మకర సంక్రాంతి. ఇదే మెయిన్ మనకు ఈ పండుగలో. దీన్ని పొంగల్ అని కూడా అంటారు. మకర రోజు ఇంటి ముందు ముగ్గేసి అందులో గొబ్బెమ్మను పెట్టడం మా ఆనవాయితీ. నేను స్టార్టింగ్లో చెప్పినట్లు ఈ ముగ్గు వేయాలంటే కనీసం ఒక 5 to 6 hours పడుతుంది. సో మేము ముందు రోజే అంటే భోగి రోజే నైట్ ప్లాన్ చేసుకున్నాం. మార్నింగ్ కుదరదు కదా అంత టైం తీసుకోవడం. సో అందుకోసమే లాస్ట్ ఇయర్ మా ఊరు అమ్మాయి మౌనిక వేసింది. అన్ఫార్చునేట్లీ తనకు కుదరలేదు ఈ సంవత్సరం. అందుకే మా అక్క వాళ్ళ ఇంటి పక్కన ఉండే పల్లవి వాళ్ళ ఇంట్లో అడిగి పిలుచుకుని రావడం జరిగింది ముగ్గు వేయడానికి. థ్యాంక్ యూ పల్లవి, అంతసేపు మా కోసం అంత టైం స్పెండ్ చేసినందుకు అండ్ మీ ఇంట్లో వాళ్ళకు కూడా అడిగిన వెంటనే పంపినందుకు. అండ్ ఆ టైంలో తనకు ముగ్గుకి కలర్స్ వేయడంలో మా అక్క మా వదిన కూడా హెల్ప్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 11 అయిందండి ముగ్గు కంప్లీట్ అవ్వడానికి. నేను ఏమో అనుకున్నా, చాలా డిఫికల్ట్ టాస్కే అంత పెద్ద ముగ్గు వేయడం అండ్ పర్ఫెక్ట్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కూడా. మేము తిని పడుకోవడానికి ఆల్మోస్ట్ 2 అయింది. కానీ మార్నింగ్ అర్లీగానే లేవాలి, పండగ కదా తప్పదు, ఏం చేయలేం. తమన్గాడే తొందరగా రెడీ అయ్యి పూజ చేసి మా అమ్మ రెడీ చేసిన గొబ్బెమ్మల ముగ్గులో పెట్టడం జరిగింది. ఎందుకంటే వాడికి మాత్రం యాక్సెస్ ఉంది ఆ ముగ్గులో వెళ్ళడానికి. హాయ్ ఫ్రెండ్స్,
మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఈ సంక్రాంతి వేడుకని ఆనందంగా జరుపుకోండి. Once again, happy Pongal to all. I hope Thank you. you all once again wishing you very happy పొంగల్. ఈ సంక్రాంతి మీ కుటుంబ సభ్యులతో మరింత సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చిన్నపాటి పాటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. అందరూ కలిస్తే బాగుంటుంది అని అంటారుగా, అది నిజమే. మనమే కాదు, మన వాళ్ళంతా మన పక్కన ఉంటే ఏదో ఒక తెలియని హ్యాపీనెస్. అందుకే ఆ మూమెంట్స్ నేను ఎప్పుడూ మిస్ చేసుకోను. అందుకే ఈ గ్రూప్ ఫోటో కూడా. ఫోటోషూట్ అయిపోయాక ఆ రోజు గాలిపటాలు కైట్స్ ఎగిరేయడం కూడా ఈ పండుగలో ఒక భాగం. కానీ మేము తెప్పించిన కైట్స్ అంతా బాగోవు, అండ్ అవేమి క్వాలిటీ కైట్స్ ఏం కాదు. మేము ఎంత ట్రై చేసినా వాటిని పైకి పంపించలేకపోయాము. ఇంక వేరే ఆప్షన్ కూడా లేదు మాకు, అంటే ఊళ్ళో దొరుకుతాయని ఛాన్స్ కూడా లేదు. సో అందుకోసమే లైట్ తీసుకున్నాం ఇంకా చాలాసేపు చూసి. అలా సెకండ్ డే కూడా అయిపోయింది. మూడవ రోజు కనుమ. ఈ కనుమ రోజు నాన్ వెజ్ ఫుల్, మాంసాహారమే అంతా ఉంటుంది ఆ రోజు. ఎవరికి ఏది ఇష్టమో అది ఆ రోజు నాన్ వెజ్ వండుకొని తినడమే. మా ఇంట్లో కూడా నాన్ వెజ్ చేసాం. మాకు మటన్ అంటే బాగా ఇష్టం, అందులో మేక మాంసం అంటే బాగా ఇష్టం. అందుకే దానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటాం. మా బావ మార్నింగ్ 6కే వాళ్ళ ఊరు నుంచి ఒక ఇద్దరిని పిలుచుకుని వచ్చాడు. దాన్ని కట్ చేయడానికి బయట కొనొచ్చు, కానీ ఇలాంటి ఫెస్టివల్ టైంలో సపరేట్గా తీసుకోవడమే బెటర్. ఎందుకంటే చాలా కావాలన్నప్పుడు ఇదే బెస్ట్ ఆప్షన్. ఇక్కడ చూస్తున్నారు కదా, దీని పేరు సింబా. మా అల్లులు బాషబాయ్ అని కూడా అంటుంటారు. మాంసం స్మెల్ చూసిందో ఇక పక్కకు కూడా వెళ్ళదు, అంత పిచ్చి దానికి. చూశారుగా రక్తం తాగుతున్న బాషబాయిని. మా క్రాంతిగాడు వాళ్ళ డాడీ ఇచ్చిన తలకాల్చే టాస్క్ కంప్లీట్ చేయడానికి చాలా కష్టపడ్డాడు. అండ్ ఆ టైంలో మంట వేయడానికి చాలా స్ట్రగుల్ అయ్యాం కూడా. ఎందుకంటే అర్లీ మార్నింగ్ కదా, ఇంకా మంచు కూడా పూర్తిగా క్లియర్ కాలేదు. ఆ టైంలో మంట వేయడం చాలా పెద్ద సాహసమని చెప్పాలి. అండ్ ఈ టైంలో మీ దగ్గర ఇంకోటి షేర్ చేసుకోవాలి. అదేంటంటే ఆ మంట వేయడానికి పెట్రోల్ తెచ్చుకున్నాం. క్రాంతిగాడు ఎంత పెట్రోల్ పోసినా వర్కౌట్ అవ్వట్లేదు. అందుకే నేను రంగంలోకి దిగాల్సి వచ్చింది. నేను ట్రై చేసేటప్పుడు పెట్రోల్ బాటిల్ మూతిలోకి పోసుకునేటప్పుడు కొద్దిగా నా చెయ్యి మీద పడింది. అది చూసుకోకుండా నేను దాన్ని చిన్నగా మండుతున్న ఆ మంటలోకి పోసాను. ఆ టైంలో నా చెయ్యి కంటే నా పెట్రోల్ పవర్కి నా చెయ్యి అంటుకుంది. దేవుడా, ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలే. అసలు అలా అవుతుందని అస్సలు అనుకోలేదు. నేను సినిమాలో మాత్రమే చూసా అలా, అంటే చెయ్యికి అగ్గి అంటుకోవడం. నా రియల్ లైఫ్లో కూడా అలా ఎక్స్పీరియన్స్ అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఫైనల్లీ మంట అయితే వేయగలిగాం నా చెయ్యి అంటించుకుని. సో ఒక 2 hours అందులో మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి హెల్ప్ చేసాం. అండ్ ఆ రోజు నో టిఫిన్, డైరెక్ట్ మటన్ కర్రీతోనే స్టార్ట్ చేసాం. ఈ టైంలో మా అక్క గురించి చెప్పాలి మీకు. పేరు గౌతమి. ఫుడ్ ప్రిపేర్ చేయడంలో మంచి ఎక్స్పర్ట్. ముఖ్యంగా ఈ నాన్ వెజ్ చేయడంలో అయితే వేరే లెవెల్. అంతే చూస్తున్నారు కదా ఎన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేసిందో. అట్లుంటుంది మా అక్కతోని. మేము నాన్ వెజ్ తినేటప్పుడు మాకు పక్కన థమ్స్అప్ ఉండాలి. అది మా ఎమోషన్. అది లేకుండా నాన్ వెజ్ తినాలంటే చాలా కష్టం. అంతలా అడిక్ట్ అయ్యాం దానికి థమ్స్అప్. అలా మా లంచ్ కంప్లీట్ చేసి తిన్నది మటన్ కదండి, కొద్దిగా అరగాలంటే దానికి తగ్గట్టు మనం ఏదో ఒకటి చేయాలి. సో మాకు బయటకు వెళ్ళాలంటే ఎండ ఎక్కువ ఉంది. సో అక్కడే కాంపౌండ్లోనే క్రికెట్ ఆడాలనిపించింది. ఆల్రెడీ బాల్ బ్యాట్ ఉంది కదా, సో ఇంకా ప్రొసీడ్ అయిపోయాం వెంటనే తిన్నాక. Wow.
ఇక్కడ స్పెషల్ ఏంటంటే మా బావ కూడా మాతో పాటు క్రికెట్ ఆడడం జరిగింది. ఇది చాలా రేర్ అండి జరిగేది. సో అలా ఒక 2 hours క్రికెట్ ఆడాం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. 4:35 అయింది. సో ఆ టైంలో స్నాక్స్ టైం కదా, మేము ఇంట్లోనే చెట్లు పెట్టామండి. అంటే జామ పండ్లు అండ్ సపోటా అండ్ అరటి పండ్లు ఇలాంటివన్నీ. సో జామ పండ్లు వచ్చాయన్నమాట, ఒక 3-4 కొంచెం రెడ్ అయినాయి. సో మేము ఆ రోజు వాటిని ట్రై చేద్దాం ఎలా ఉన్నాయని చెప్పేసి మేము కట్ చేసేయడం జరిగింది. ఫోమ్ ఫార్మింగ్ చేసి అందులో ఇలాంటి ఫ్రూట్స్ కూడా తింటామని మేము ఎప్పుడు అనుకోలేదు. మా అమ్మకు బాగా ఇంట్రెస్ట్ అండి ఇలా ఏంటన్నా ఆకుకూరలు లేదంటే వెజిటేబుల్స్ ఇలాంటి ఫ్రూట్స్ ఏంటన్నా ఇంటి దగ్గరే పండించటమంటే. మా కొత్తింటికి వెళ్ళాక అలాంటివన్నీ ట్రై చేసిందన్నమాట. సో ఇప్పుడు వచ్చాయన్నమాట అవి మేము తినడానికి. ఆల్రెడీ ఒకటి నేను లాస్ట్ వీక్ తిన్నాను, నాకు తెలుసు ఎలా ఉంది టేస్ట్ అనేది. బట్ మా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళు తినాలని చెప్పేసి నేను అవి ఉన్నా కూడా తినలేదు ఆ రోజు. సో వాళ్ళ కోసమే ఆగాను. చూద్దాం వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందో. అంటే వీటి తిన్నాక చాలా స్వీట్ ఉన్నాయండి. అంటే నేను బయట కూడా తింటుంటాం కదా మనము. సో ఖచ్చితంగా వాటితో పోల్చుకుంటే ఖచ్చితంగా ఇవి ఇంకా ఎక్కువ స్వీట్ ఉన్నాయి. మరి ఏమో మరి ఏంటో రీజన్ నాకు తెలీదు, బట్ నిజంగా చాలా స్వీట్ ఉన్నాయి. అందరూ టేస్ట్ అయ్యాక సేమ్ ఫీలింగ్ అండి. అందరూ చాలా బాగున్నాయి అని చెప్పారు. కాకపోతే చెట్టు కొద్దిగా పాడైపోయింది. దానికి సరిగ్గా మందులు అవి ఏమి యూజ్ చేయలేదు కదా. అంటే ఏటివి అలాంటివన్నీ యూజ్ చేయలేదండి. అంటే మనం తోటలో పండించి మనం మామూలు ఎక్స్పోర్ట్ చేసే కాదు కదా. సో వచ్చింది కాదని చెప్పేసి మేము పెద్దగా వాటిని అంటే అలాంటివి యూజ్ చేయలేదు. అందుకే స్వీట్ ఉన్నాయేమో అనుకుంటాను నేను ఎప్పుడు. అలా ఈవినింగ్ గడిచిపోయింది. ఈవినింగ్ మా అక్క యాజ్ యూజువల్ కబాబ్ ప్రిపేర్ చేసింది. సో 8:30 ఆ టైంలో మేము కబాబ్ తిన్నాం. మా అక్క చెప్పాను కదా ఇందాకే చాలా స్పెషల్ అనమాట. అంటే ఎక్స్పర్ట్ బాగా నాన్ వెజ్ చేయడంలో ముఖ్యంగా. మంచిగా నాన్ వెజ్ తిన్నాక థమ్స్ అప్ తాగితే ఆ కిక్కే వేరప్ప. Cheers. Cheers. అలా 3 days చాలా హ్యాపీగా జాలీగా గడిచిపోయింది మా వదిన వాళ్ళ ఫ్యామిలీతో. వాళ్ళు నెక్స్ట్ రోజు ఇక బయలుదేరారు. వాళ్ళ ఊరికి వెళ్ళాలి. వాళ్ళతో పాటుగా మా అన్న వదిన కూడా వెళ్ళారు డ్రాప్ చేయడం. సో ఇదండి. సో చూసారుగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు
సో ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నిజంగా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.